నేను ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆయన దో ఐఎమ్ ఏ కాంగ్రెస్ పార్టీ, ఎస్ ఎస్ కానీ రాజశేఖర రెడ్డి మనిషిగా నేను ముద్రపడ్డాను. రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలిచారు. పార్టీ గెలుస్తుందా, ఓడుతుందా, ఉంటుందా, పోద్దా అనే విషయాలు నేను పట్టించుకోను. ఆ కుటుంబంతో ఉన్న నాకు సన్నిహితత్వం. నేను పార్టీ ఆవిర్భావంలో నన్ను సత్తెనపల్లిలో పోటీ చేయమన్నారు. సత్తెనపల్లిలో పోటీ చేశాను, ఓటమి పాలయ్యాను. మళ్ళీ నెక్స్ట్ గెలిచాను, నాకు మంత్రి ఇచ్చారు. మళ్ళీ మొన్న ఓడిపోయాను. మళ్ళీ ఇప్పుడు గుంటూరు అసెంబ్లీ నుంచి నేను పోటీ చేయాలని నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను. ఆయన కూడా అంగీకరించారు. సో ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ గుంటూరు నుంచి కంటెస్ట్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకుని అక్కడ ఇన్ఛార్జిగా ఉండి అక్కడ వర్కౌట్ చేసుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ గుంటూరు. అంటే తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఏంటి ఈ డీలిమిటేషన్స్ అవి వచ్చినప్పుడు వస్తే అవి కొంచెం అటు యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు గుంటూరు 2 నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. యా ఇక తర్వాత లీడరు మార్పులు చేర్పులు లీడర్ చేతిలో ఉంటాయి. ఈ బైఫర్కేషన్స్ అవి అవటం జరిగినప్పుడు మళ్ళీ రకరకాలుగా చర్చించుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేసి నడిచేటటువంటి వ్యక్తినే తప్ప అటుకి ఇటుకి చూసేటటువంటి వ్యక్తిని కాదనేది నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మై హిస్టరీ ఈస్ టెల్లింగ్ లైక్ దట్. యా